హైకోర్టుకి వెళ్ళాను, తెలంగాణ హైకోర్టుకి వెళ్ళాను, దాదాపు 23 ఆర్డర్లు తీసుకొచ్చాను. ప్రత్యేక హోదాకి డైరెక్షన్ తీసుకొచ్చాను. ఏపీలో స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటా 5 ఆర్డర్లు తీసుకొచ్చాను. ఎలక్షన్ కమిషన్కు విరుద్ధంగా 5 ఆర్డర్స్ తీసుకొచ్చాను. నువ్వు హైడ్రా పేరున 482 బిల్డింగులు కూల్చకుండా మరొకసారి నోటీసులు ఇవ్వకుండా డ్యూ ప్రాసెస్ లేకుండా మేము కూల్చమని నీ గవర్నమెంట్ ఒప్పుకుంది. నువ్వు చేస్తున్న తప్పులు, కేసీఆర్ గారు 12 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ నుంచి చేర్చుకున్నప్పుడు నువ్వు తిట్టుపోసేవే నీ కాంగ్రెస్ నేతలందరూ. మరి అదే విధంగా నువ్వు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేర్చుకోవడం 10th షెడ్యూల్కి వ్యతిరేకం కాదా? బుద్ధున్న జడ్జిలు ఎవరు బుద్ధి మాలిన పని చేయరు. 99% ఆనరబుల్ జస్టిసెస్ ఆర్ రూలింగ్ అకార్డింగ్ టు ద లా, బట్ దేర్ ఆర్ డిక్టేటర్స్ అండ్ వార్లార్డ్స్ యాక్టింగ్ లైక్ లార్డ్స్ going against the constitution. 18, there are 18 political parties who are ready to support me now. 12 openly attended in the last 10 days while I was in Delhi, August 8th, and now even to impeach any judge who will go against the constitution. I will not, the law will not, the constitution will not. No one is above the law. అవకాశం ఇస్తున్నాను, ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నాను. చట్టం మీ చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టు మీరు పనులు చేస్తే ఎస్పీలు వినండి, మరొకసారి వార్నింగ్ ఇస్తున్నా. ఎంతమంది ఎస్పీలు కలెక్టర్లు జైలుకి వెళ్ళలేదు? వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో వెళ్ళలేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని విషయాలకి ఇప్పుడు ఎస్పీలు కలెక్టర్లు జైలుకు వెళ్ళరా? పాలన ఎప్పుడు ఉండదు. కనుక ఒక వీడియో పంపించాను తమ్ముడు రేవంత్ రెడ్డి, ఇప్పుడే నీకు కాల్ చేశాను, నువ్వు ఫోన్ ఎత్తలా. నీకు జైపాల్ రెడ్డికి పరుషోత్తంకి అందరికీ వీడియో పంపించాను. కామెంట్స్ చదువు, 2000 కామెంట్స్. నేను దీనిని ఖండించిన 22 గంటల్లో ఆ ఒక్క వీడియోలో 11 లక్షల మంది చూశారు. దాదాపు 3 కోట్ల మంది 15 కోట్ల తెలుగు ప్రజల్లో చూశారు. నువ్వు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధం, ఫండమెంటల్ రైట్స్ వయలేషన్, హ్యూమన్ రైట్స్ వయలేషన్. బెయిల్ ఇవ్వకపోతే కోర్టులో ఆనరబుల్ జడ్జి ముందు నేను నిన్న మాట్లాడా. అల్లు అర్జున్ వింటుండగా ఇంటరప్ట్ చేశా. యువర్ ఆనర్, పర్మిట్ మీ టు స్పీక్ అని. ఎందుకు వెళ్ళాను? నువ్వు రైతులకు బేడీలు వేసినప్పుడు కేసీఆర్ గుర్తు రావట్లేదా? కేసీఆర్ని తిట్టేవే, రైతు బంధు చేస్తానన్నవే, 6 వాగ్దానాలు నెరవేరుస్తానన్నవే. ఇవన్నీ నెరవేర్చాలంటే డబ్బు అవసరం. నువ్వు జనవరి 30ని హైదరాబాద్ చారిటీ సిటీస్ లేదా హైదరాబాద్ సమిట్కు నువ్వు మద్దతు ఇవ్వకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరంలోనే ఉండవని నేను ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఎవరైతే రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీలో ఉంటారో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో ఫ్యూచర్ లేకుండా చేస్తాం. అప్పుడు కేసీఆర్ అవినీతి చేసినప్పుడు, నన్ను సిరిసిల్లలో కొట్టించినప్పుడు నేను క్యాంపెయిన్ చేసి కేసీఆర్ మీద కేసులు వేసి ఆయన సెక్రటరియట్ను ఓపెన్ చేయకుండా 5 సార్లు ఆర్గ్యుమెంట్స్ వినిపించలేదా? అర్థం చేసుకో, మనసు మార్చుకో. ఇప్పుడైనా బాహ్యంగా ఎందుకు చెప్తున్నాను? నువ్వు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తలేదు కనుక. నువ్వు అల్లు అర్జున్ని అరెస్టు చేయించావా లేదా? గుండె దేవుడు ఉన్నాడు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి మారు మనసు పొందు. ఇప్పుడైనా అల్లు అర్జున్కి బాహ్యంగా కాల్ చేసి క్షమాపణ చెప్పు. నువ్వే హోమ్ మినిస్టర్వి, నువ్వే సీఎంవి. నువ్వు చెప్తేనే మీ పీపీ సైలెంట్గా ఉన్నాడా లేదా? నువ్వు చెప్తేనే ఆయన్ని జైల్లో పెట్టారా లేదా? దీని కొరకు కేసేసి సిబిఐ ఎంక్వైరీ చేయించమంటావా? నీ ఫోన్ రికార్డ్స్ లాగమంటావా? పెట్టుకోవద్దు, ఈ రూట్లో వెళ్ళొద్దు. ఒక ప్రపంచ శాంతి దూతగా, ఒక అన్నగా చెప్తున్నాను. నన్ను అరెస్ట్ చేశారు ఇల్లీగల్గా. ఎవరు చేయించారు? 2012 మే 21 సోనియా గాంధీ. ఎవరి ద్వారా చేయించింది?
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా. ఎందుకు చేశారు? ఒకే ఒక కారణం, వాళ్ళ అవినీతిని ఎత్తి చూపించానని రేణుకా చౌదరితో చెప్పి అహ్మద్ పటేల్ని వారింటికి పంపించి 9 గంటల మీటింగ్ పెట్టి నేను కాంప్రమైజ్ అవనందుకు నన్ను అరెస్ట్ చేశారు. ప్రపంచ లీడర్ని నన్నే చేసినప్పుడు ఒక యాక్టర్ అల్లు అర్జున్ చేయడం మీకు విశేషమా? మరి మోహన్ బాబు టీవీ రిపోర్టర్ మీద దాడి చేసి చితగొట్టి ప్లాస్టిక్ సర్జరీ అయినంతగా క్షమాపణ చెప్పని మోహన్ బాబుని నువ్వు అరెస్ట్ చేయించగలిగావా? ఓహో అన్నా కదా స్టేట్మెంట్స్, కమ్మోలు అమ్మోళ్ళు లాంటోళ్ళు దేవుళ్ళని. కులాల మధ్య చిచ్చు పెట్టొద్దు. నేను ఒక బీసీగా మాట్లాడుతున్నాను, దేవుడు జనుగా. నీతి నిజాయితీ ఉన్న ప్రతి మీడియా, అందుకే ఒక సోషల్ మీడియా ఒక ఆర్టికల్ వేస్తే నేను చెప్పింది పెడితే 11 లక్షల మంది వాచ్ చేశారు. రెగ్యులర్ మీడియా ఇప్పోతే సోషల్ మీడియా ఉంది. న్యాయం చేయండి. ఇప్పుడైనా తమ్ముడు రేవంత్ రెడ్డి, నువ్వు రైతుని హ్యాండ్ కాప్ చేసి ఇటుకెళ్ళవే, నీ పాపం పండింది. నువ్వు సమిట్ పెట్టనన్నవే, నీ పాపం పండింది. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయించవే, నీ పాపం పండింది. కోట్ల మంది అభిమానులు ఉన్న అల్లు అర్జున్తో నువ్వు పెట్టుకుంటావా? ఆయన ఏమైనా చంపించాడా? యాక్సిడెంట్ అయింది. మరి చంద్రబాబు నాయుడు పుష్కరాల్లో 23 స్టంట్ చేసినప్పుడు 2019లో 23 చనిపోయారు. ఆయన అరెస్ట్ చేశారా పోలీసులు? 2022 కందుకూరులో 8 మంది చనిపోయినప్పుడు అరెస్ట్ చేశారా ఆయన ర్యాలీలో? మరలా పర్మిషన్ ఇచ్చి గుంటూరులో 2023 జనవరిలో 3 చనిపోయినప్పుడు గుంటూరులో ఆయన అరెస్ట్ చేశారా? మీ పొలిటికల్ ర్యాలీస్లో ఇప్పుడు నేను 2200 మీటింగులు పెట్టాను శాంతి సభలు. నైజీరియాలో పెద్ద మీటింగు 70 లక్షలు, అమెరికా వాషింగ్టన్ డీసీలో 17 లక్షలు, హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్, జిమ్ఖానా గ్రౌండ్స్, ఈ గ్రౌండ్స్ అన్ని నిండిపోయినప్పుడు 10-20 లక్షలు, బెంగళూరులో, చెన్నైలో. ఒక్కరు చనిపోలేదే 2200 మీటింగ్స్లో. మేము డిసిప్లిన్గా స్పిరిచువల్గా పెడతాం. తల్లి చనిపోయింది, చాలా విచారం. వెంటనే అల్లు అర్జున్ 25 లక్షల రూపాయలు అనౌన్స్ చేశాడు. నేను ఈరోజే చెప్తున్నాను అల్లు అర్జున్కి, కనీసం ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వమని. ఇవ్వగలిగితే 5 కోట్లు. దేవుడు నీకు 1000 కోట్లు ఇచ్చాడు, ఇంకో 10,000 కోట్లు ఇస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు, 5 కోట్లు చెల్లించు. ఎందుకంటే బిడ్డ అనాథి అయిపోయాడు, హాస్పిటల్లో ఉన్నాడు. కానీ నీకు మంచి రోజులు వచ్చే అల్లు అర్జున్, దేవుడు నీతో ఉన్నాడు, నేను నీతో ఉన్నాను. 24 గంటల్లో ఆయన రిలీజ్ చేయకపోతే హైకోర్టుకు వెళ్ళి నేనే ఆర్గ్యూ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఆయన పబ్లిక్ ప్రాపర్టీ కనుక, ఎందుకంటే సాటర్డే సండే వేయడానికి లేదని ఛాలెంజ్ చేశా మీడియాలో. వెంటనే నీకు బెయిల్ ఇచ్చారు. ప్రజలు నీతో ఉన్నారు, నీ ఫ్యాన్స్ నీతో ఉన్నారు. నువ్వు న్యాయం చేయి. గాడ్ బ్లెస్ యూ. నేను సిబిఐ ఎంక్వైరీ చేసి ఆధారాలన్నీ లాగుతా, ఆయన ఫోన్ రికార్డులన్నీ లాగుతా, ఆయన ఎవరెవరితో మాట్లాడారో లాగుతా, ఆయన ఏం చేయించారో లాగుతా. మర్చిపోకండి, నేను ఒక శాంతి దూతనని, దేవుడితో నేను మాట్లాడతానని మర్చిపోకండి. కేసీఆర్ మే 2, కేసీఆర్ కొడుకు కేటీఆర్ 2022 మే 2ని నన్ను సిరిసిల్లలో కొట్టించకపోతే ఆయనే ఈరోజు ముఖ్యమంత్రి ఉన్ను. రేవంత్ రెడ్డికి 0 ఛాన్స్, కాంగ్రెస్ పార్టీకి 0 ఛాన్స్. మీరు గుర్తించండి, 2022లో 150 మంది వార్డు మెంబర్లు కంటెస్ట్ చేస్తే ఒకరే గెలిచారు. 2023, 2022 డిపాజిట్ కూడా రాలేదు కాంగ్రెస్ మునుగోడులో. బై ఎలక్షన్లో 3,20,000 మంది ఓట్లు ఇస్తే 12,000 మంది 3,00,000 ఓట్లు వచ్చాయి కాంగ్రెస్కి. 21, 22, 23 మర్చిపోకండి. బాబు మోహన్ ఇక్కడే వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం మీరు చూశారు. వరంగల్లో సీట్ ఇమ్మని అడిగారు. రేవంత్ రెడ్డి తమ్ముడు వద్దు సార్, మీరు కంటెస్ట్ చేయకండి, మాకు మద్దతు ఇమ్మని అన్నాడు. ఎప్పుడు? డిసెంబర్ 13, జనవరి 29, ఫిబ్రవరి 10, మార్చి. అందుకని మేము కంటెస్ట్ చేయకుంటే కాంగ్రెస్కి మద్దతు ఇచ్చాను. 1 సీటు ఎంపీని నిలబెట్టుకుంటా. ఇప్పుడు అవసరమైతే సర్పంచులకు కూడా మేము గెలిపించి తీరుతాం. కాంగ్రెస్ను నమ్మకండి, బీఆర్ఎస్ని ఎలాగా నమ్మట్లేదు, బీజేపీ ఇక్కడ లేదు.
మీకు అవకాశం ఇస్తే మీరు ఏం చేయాలి? ప్రజాపాలన ఇది? దుష్టుల పాలన, అవినీతి పాలన, అక్రమ పాలన. ఇప్పుడు రేవంత్ రెడ్డిని తమ్ముడే అంటున్నాను. నన్ను చూడగానే సెప్టెంబర్ 30 ఫ్లైట్లో నిలబడిపోయాడు భార్య ముందే, కూర్చో తమ్ముడు అన్న. ప్రేమ ఉండబట్టే తిడుతున్నా. కేసీఆర్ గారిని 2008లో నువ్వు తెలంగాణ ద్రోహి అన్నా, నీ ముక్కు కోసేస్తానన్నా. ఆయన తెలివైనాడు కాబట్టి వెంటనే వచ్చారు. 2:30 గంటలు కలిశారు. తాజ్కృష్ణలో మరలా వచ్చారు, మరలా కలిశారు 2 సార్లు. మరలా చారిటీ సిటీకి వచ్చారు. ఆయనకు నేను మద్దతు ఇచ్చాను. దేనికి వచ్చాను నేను? అప్పులు తీర్చడానికి, అభివృద్ధి చేయడానికి, కంపెనీలు తీసుకురావడానికి, ఇల్లులు కట్టడానికి, రైతుల గురించి పోరాడుతున్నాను. ఎవరైనా పోరాడుతున్నారా? కామారెడ్డి రైతుల గురించి పోరాడి వాళ్ళ పక్షాన్ని నేను కోర్టు ఆర్డర్ తీసుకురాలేదా? బీద ప్రజలు, హైడ్రా ఉంది, 482 బిల్డింగ్లు 56,000 కోట్లు కోల్చడానికి ఎవడిచ్చాడు అధికారం? రేవంత్ రెడ్డికి ఏ చట్టం ఇచ్చింది అధికారం? ఆ చట్టాన్ని క్వశ్చన్ చేశాను నేను. ప్రాసెస్ లేకుండా, కాన్స్టిట్యూషన్ హ్యాస్ క్రిస్టల్ క్లియర్లీ, సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఆర్ దేర్ టు అరెస్ట్ సంబడి. దేర్ ఆర్ 7 reasons why you can be arresting Allu Arjun, but there is no single reason. As per the investigation of mine, Allu Arjun has not intentionally or unintentionally caused any killing of that mother, even though I sympathize with the mother and I am demanding Allu Arjun to give 1 crore or 5 crores. But he genuinely apologized. I don't know who is Allu Arjun. I never met Allu Arjun. Yesterday was the first time I saw in the court. And the Honorable Justice, a judge in Nampalli court, allowed me. I signaled her. I did not speak in the court because it's a court. But he heard me when I interrupted 2 times the court that he is innocent. He should not be punished. If he committed crime, yes. ఇప్పుడు మోహన్ బాబు ఉన్నాడు, TV9 రిపోర్ట్ను కొట్టాడు, గాయాలు అయిపోయాయి, ఆయన ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నాడు. ఆయన 307 మీద కేసు పెట్టవచ్చు. ఓకే, క్షమించమని అడిగితే క్షమించాలి వాళ్ళ కుటుంబానికి. వాట్? ఆమె ఎలా చనిపోయిందా? మనందరం చూసాం, వీడియోలు చూసాం. సఫకేట్ అయ్యి, అది జనాలు బట్టి. సినిమా హాల్లో ఇప్పుడు నా శాంతి సభలో నా సినిమా, ఇప్పుడు పుష్ప, ఏ సినిమాకేటి? పుష్ప 2ఏ. అలాగైతే చిరంజీవి కొడుకు, వెయిట్, గతం గురించి కాదు, కంపేర్ చేసినప్పుడు అడుగు. చిరంజీవి కొడుకు సినిమా టికెట్ల కొరకు విజయనగరంలో 5 చనిపోయారు. స్పాట్లో ఉన్నా లేకపోయినా దేర్ ఈస్ ఎ కాన్స్టిట్యూషన్. యు రీడ్ ద కాన్స్టిట్యూషన్ ఫస్ట్. వెయిట్, స్పాట్లో ఉన్నప్పటికీ ఆయన ముందు ఆర్డర్ చూసావా? 3 days వెయిట్, 3 days 1 క్వశ్చన్ అడిగా, ఆన్సర్ కొరకు వెయిట్ చేయి. జవాబు వినుకుంటే క్వశ్చన్ అడగొద్దు. 72 గంటల ముందు థియేటర్ పర్మిషన్ అడిగారు పోలీసులు. చదివావా నువ్వు పర్మిషను? వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. పోలీసులు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? నా క్రూసైడ్లకు పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదు? పొలిటికల్. పర్మిషన్ ఇచ్చింది పోలీసులే, థియేటర్ పర్మిషన్ అడిగింది పోలీసులే. అల్లు అర్జున్ వెళ్తున్నారని పేరుతో సహా పర్మిషన్ తీసుకున్నారు. తప్పెవరిది? పోలీసులు ఎక్కడున్నారు ఆ రోజు? పోలీసులు ఎక్కడు? అల్లు అర్జున్ చూడడానికి వెళ్ళారు పోలీసులు కూడా. వీడిని కంట్రోల్ చేయొద్దా? ఎంతమంది అయ్యా నా మీటింగ్లో? 70 లక్షల మంది వచ్చారు, 15 లక్షల మంది చిన్న చిన్న మీటింగులు బెంగళూరు, బొంబాయిలో 25 లక్షలు, చెన్నైలో. మరి నా క్రూసేడ్లో 2200 క్రూసేడ్లో ఒక్కరు కూడా 155 దేశాల్లో ఎందుకు చనిపోలేదు? హైదరాబాద్లో 6 క్రూసేడ్లు పెట్టారు, లక్షల మంది జనాలు మీరు చూశారు. అది డిసిప్లిన్. ఇక్కడ పోలీసులో కొంతమంది డిసిప్లిన్ చేయలేదు, క్రౌడ్ కంట్రోల్ చేయలేదు. ఒక సెలబ్రిటీ వస్తున్నాడు అన్నప్పుడు ఆయన నోట్లో మనం విన్నా 20 సంవత్సరాల్లో 30 సార్లు ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళాడట, ఎప్పుడు చనిపోలేదు. ఘటన చాలా విచారకరం.
ఆ కుటుంబం కొరకు నా సపోర్ట్ పూర్తిగా ఉంది. ఆల్రెడీ మాట్లాడాం. ఆ పిల్లల కొరకు భవిష్యత్తు కొరకు మేము చారిటీ 3,10,000 మందికి ఆదుకున్నట్టు మేము ఆదుకుంటున్నాం. అల్లు అర్జున్ని 25 లక్షలు కాదు, ₹1,00,00,000 5 కోట్లు ఇమ్మని అడుగుతున్నాను. అవన్నీ బాగున్నాయి. కానీ ఈయన 105 సెక్షన్ చదివావా? 105 సెక్షన్ నిలబడదు గనుకే ఆయనకు హైకోర్టులో బెయిల్ ఇచ్చారు. 118 చదివావా? ఈ 2 సెక్షన్లు నిలబడవు. He did not cause the death of that woman directly or indirectly. I will argue. If the lawyers fail, I will represent and argue. I got 23 orders. I can get 24th order. You need to know the law. You need to read the preamble. You need to read Article 14 to 35. Your fundamental rights, your human rights. Allu Arjun did not violate the law. They took the permission. He went to the theater. Sad situation happened. He apologized. Unlike Mohan Babu, he beat up a reporter badly, injured a reporter. That is section 307 IPC old section. Attempt to murder, injured, operation, surgeries needed. And I announced 1 lakh rupees donation to Ranjit family. And everybody should donate to all the reporters. I have fought for reporters. You can ask question, I can say, don't ask 3 questions at one time until you hear my answer. But I should not beat you. I should not scold you. I should not attack you. As a reporter, you have the right to ask questions. Yes, some reporters don't have common sense, keep on asking 10 questions without hearing the first answer. But you can nicely tell, you can nicely deal. You don't physically beat. Even though they entered your house. Now I invited you, you came. Wait, I invited you, you came. Let me answer. I invited you, you came. I should treat you with respect and dignity. Please. నేను రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆజ్ తక్ ది ఇండియా టుడే రాహుల్ ఇంటర్వ్యూ చూశాను. రేవంత్ రెడ్డి మాటల్లోనే ఆయన దొరికిపోయాడు. ఒకసారి మరోసారి ఆ వీడియో అందరికీ ఎక్స్పోజ్ చేయండి. ఆయన మాటల్లోనే ఆయన దొరికాడు. అరే ఏ క్యా హై ఏజెంట్ ఏ రిపోర్టర్ ఓ రియల్ ఎస్టేట్ వాలా దందా కర్తా హై దందా ఆతా హై వచ్చిరాని హిందీతో. అల్లు అర్జున్ ఓ దందా కియా ఓ దందా కమాయా. ఇదా మాట్లాడడం? ఇదా? కోట్ల మంది అభిమానులు ఉన్నారు. నీకు 1,00,000 మంది అభిమానులు లేరు రేవంత్ రెడ్డి. 1,00,000 మంది. ఈరోజు భిక్షం పెడితే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. నేను రాహుల్ గాంధీతో ఫైట్ చేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు డిసెంబర్ 3, 4ని. ఆ సంగతి రేవంత్ రెడ్డి విని 4 నిమిషాలు ఎప్రిషియేట్ చేశాడు. ఎందుకు? తమ్ముడు రేవంత్ రెడ్డి వస్తే నేను సీఎం అయినట్టు ఫీల్ అయిపోయాను, సమిట్ పెడదామని. ఆయన కూడా చట్టానికి విరుద్ధంగా పనిచేస్తున్నాడు. కోర్టులో కేసేశాడు, వాదనలు వినిపించారు. ఆయన సమిట్ పెడతానని వీడియో ఇచ్చి ఎందుకు పెట్టట్లేదు? చీఫ్ జస్టిస్ ఆర్డర్ ఇవ్వలే. ఆయన ఎందుకు ఆర్డర్ ఇవ్వలేదు? అది కూడా నేను కేసేస్తా, ఎవరి మీదైనా కేసులు వేస్తా. ఎల్వి రమణ్ని తిట్టలేదా సీజేగా ఉన్నప్పుడు? తెలంగాణ భూయాన్ని తిట్టలేదా? నువ్వు 100 కోట్లు తీసుకున్నావా కేసీఆర్ దగ్గర? కానీ ఇన్వెస్టిగేట్ చేస్తాను. 100 కోట్లు తీసుకున్నావా లేదా? ఇన్వెస్టిగేషన్ చేయాలా లేదా? సిబిఐ ఎంక్వైరీ వేస్తావా అని నవంబర్ 14, 2022 నా ఫేస్బుక్ ఇంటర్వ్యూ చూడండి. సిట్టింగ్ సీజే మీద వెంటనే ఆయన సిబిఐ ఎంక్వైరీ చేశాడు. నేను 1 మంత్ టైం ఇచ్చాను, 2 వీక్స్లో. ఎందుకు? ఐ హ్యావ్ మై ఫండమెంటల్ రైట్స్ టు రైజ్ క్వశ్చన్స్. Article 19 gives me freedom of speech to raise questions. You have the right. Media has the right. Chief Minister is not a dictator. He cannot decide who you will arrest, when you will arrest, how you will arrest. Yes, there is a law to arrest, but Allu Arjun did not commit crimes to be arrested. If I would have been in the police station, I was late, they would have not taken him to remand.
కొన్ని మీడియాలో చెప్పుకొని ఉంటాయి, విల్ సి. అల్లు అర్జున్ ఈరోజు కాకపోయినా 10 సంవత్సరాల తర్వాత నా పొలిటికల్కి వస్తాడు, వీళ్ళందరికీ బుద్ధి చెప్తాడు. నాకెవరు ఫేవరెట్ లేదు హీరోస్. జీసస్ ఈజ్ మై సేవియర్. గాంధీ అండ్ మదర్ టెరిసా, అంబేద్కర్ ఆర్ మై హీరోస్, నాట్ దీస్ యాక్టర్స్. నేనేమి అటాక్ చేయట్లేదు. ఐఎమ్ రైజింగ్ క్వశ్చన్. లేదు, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి, హోమ్ మినిస్టర్ కాబట్టి ఆయనే బాధ్యత వహించాలి. ఇప్పుడు చట్టం ఉందండి. చట్ట ప్రకారం ఇప్పుడు మోహన్ బాబు ఉన్నాడు, ఇద్దరినే ఎగ్జాంపుల్ తీసుకుందాం. లేదు, నేను మోహన్ బాబు సబ్జెక్టే మాట్లాడతా. వెయిట్, నేనేం మాట్లాడాలో నువ్వు చెప్తావా? ఆ ప్రశ్న నువ్వు అడుగు, నేను జవాబిస్తా. కాదు, మీరు ప్రశ్న అడగండి, నేను జవాబిస్తా. మోహన్ బాబు సబ్జెక్ట్ వద్దు అనొద్దు. వెరీ గుడ్. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి రాష్ట్రంలో 4 కోట్ల మందికి సంబంధించిన వ్యవహారాలు సూపర్విజనే ఉంటుంది, కానీ ఆయన నేరుగా దాని మీద అటాక్ చేస్తాడో ఆయనే చేస్తాడో లేదు. నేను ఆయన చేశాడు అనలేదు, ఆయన బాధ్యుడు అంటున్నాను. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ వాట్ హీ హ్యాస్ డన్ ఆర్ హౌ హీ ఈజ్ రెస్పాన్సిబుల్. నెంబర్ 1, సీఎం రేవంత్ రెడ్డి ఈజ్ ద చీఫ్ మినిస్టర్, నాట్ కేసీఆర్, కేటీఆర్. నెంబర్ 2, he is the home minister. When you are the home minister is responsible for any police arresting any citizen of India or any citizen of Telangana state. Number 1. What he said in Aaj Tak interview India Today is clearly expressing his idea of what Allu Arjun did or did not do. So I am raising questions. Here it is. Why have you arrested Allu Arjun without primacy? Supreme Court guidelines unnai. I can quote 7 to 8 Supreme Court citations. If I file the bill, I will quote. So Supreme Court is above all courts. Supreme Court guidelines 7 రకాలుగా మీరు ఒకరిని అరెస్ట్ చేయొచ్చు, కానీ అల్లు అర్జున్ ఆ 7 రకాల తప్పులు చేయలేదు. దానికి మీరు లైవ్ డిబేట్ పెడితే నేను రేవంత్ రెడ్డి ముందే నేను ఆర్గ్యూ చేస్తాను. లేదా రేవంత్ రెడ్డి ఎవరైనా ఒక మంచి లాయర్ని పెట్టుకుంటే ఆ లాయర్ ముందే నేను డిబేట్ చేస్తాను. లైవ్ ఇవ్వండి. అది స్టూపిడ్ క్వశ్చన్ అండి. ప్రపంచం నేను అంటున్నాను, వర్డ్ స్టూపిడ్ అంటే నాన్ సెన్స్ అని. వెయిట్ ఆ స్టూపిడ్ అది. No, I will not apologize. It is a stupid very good question. I said it is a stupid question. I repeat. Wait, మీరు ఏమన్నారంటే అల్లు అర్జున్ ఎవరో ఈ దేశం దాటితే ఎవరికి తెలీదు. నన్ను తెలియని వాళ్ళు లేరు 200 కోట్ల మంది. అల్లు అర్జున్ వాడుకొని నేను 200 దేశాల్లో ప్రమోషన్ ఎలా చేసుకుంటాను? అల్లు అర్జున్ ఎవరో నేను ముందే చెప్పాను. వెయిట్, ప్రశ్నించవచ్చు కానీ అది ఇప్పుడు మీరు అడిగింది అలాగే అడగవచ్చు. ఇప్పుడు కరెక్ట్ అయింది మీది. అల్లు అర్జున్ని వాడుకొని మీరు పాపులర్ అవుతున్నారా అన్నారు. అల్లు అర్జున్ని తెలిసిన వాళ్ళు 10 కోట్ల మంది ఉంటారు ప్రపంచంలో, ఎక్కువ ఉంటే. నేను 200 కోట్ల ప్రజలకి శాంతి దూతని, 260 కోట్లు క్రైస్తవులకి, కొన్ని కోట్ల హిందువులకి, ముస్లిమ్స్కి. నేను అల్లు అర్జున్ వాడుకోవాల్సిన లేదు. అల్లు అర్జున్కి అన్యాయం జరిగిందని, కామారెడ్డి రైతులకు అన్యాయం జరిగిందని ధర్నా చేశాను, యుద్ధం చేశాను, లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను, కోర్టులో కేసేశాను, వాళ్ళని రప్పించాను, 5 సార్లు ఆర్గ్యుమెంట్లు వినిపించాను, 10,000 కోట్లు ప్రాజెక్టు ఆపాను. వాళ్ళు వాడుకున్నామా? వాళ్ళు వెళ్ళి మళ్ళీ కేసీఆర్ కోట్లేశారు.
సో నేనేమంటున్నానంటే అల్లు అర్జున్ అన్నవాడు 200 దేశాల్లో తెలియదు. రేపు తెలిపిస్తా. అల్లు అర్జున్ నా సహాయం అడిగితే ఇంతకంటే మంచి మూవీ హాలీవుడ్లో మెల్ గిబ్సన్తోనో స్టీవెన్ స్పీల్బర్గ్తోనో చేయించి, ఇప్పుడు చిరంజీవి కంటే ఆయన మంచి పవర్ స్టార్ అయ్యాడు కదా. పవన్ కళ్యాణ్ కంటే చిరంజీవి కంటే నాకు అందరూ యాక్టర్ల పేర్లు తెలియవు. 1100 కోట్లు ఆయన సొంత మూవీలో ఆయన సంపాదించాడు. అంటే అంత పెద్ద మూవీ ఇండియాలో ఎవరు చేయలేదు. అలాంటిది నేను 200 దేశాల్లో ఆయన మూవీ చేయిస్తే సల్మాన్ ఖాన్ చేయలేదు. మీరు చూడండి సల్మాన్ ఖాన్ వీడియో చూడండి. సల్మాన్ ఖాన్ వీడియో మీరు చూడండి. మొన్న ప్యారిస్లో చాలా సిగ్గేస్తుంది. జాన్ ట్రావోల్టా నా శిష్యుడు, మిత్రుడు. మొన్న నవంబర్ 23ని 198 మంది వచ్చారు. జాన్ ట్రావోల్టాకి వెళ్ళి సల్మాన్ ఖాన్, ఇండియాస్ నెంబర్ 1 యాక్టర్ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ అంటే వెళ్ళి ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. మీరు చూడండి వీడియో, గూగుల్ చేయండి. సల్మాన్ ఖాన్ జాన్ ట్రావోల్టా అని ఆయన వెళ్ళి హ్యాండ్ షేక్ ఇస్తూ ఐ యామ్ సల్మాన్ ఖాన్, ఐఎమ్ ఎన్ ఇండియన్ యాక్టర్ అంటున్నాడు. నాకు సిగ్గేసింది. ఆయన జాన్ ట్రావోల్టా కంటే పెద్దోడు. సో నేను అన్నది ఏంటంటే మన ఇండియన్స్ అల్లు అర్జున్ లాంటి వాళ్ళు, సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు 100 రెట్లు పెరగాలనే నా కోరిక. కానీ అన్యాయం జరిగింది కనుక లైఫ్లో మొదటిసారి నాంపల్లి కోర్టుకి నేను వెళ్ళాను. ఆయన పిలకుంటా నేను ఆర్గ్యుమెంట్స్ వినిపించడానికి వెళ్ళాను. రిమాండ్ తీసుకోకుండా వెళ్ళాను. ఇంటరప్ట్ చేశాను 2 times. ఇంకొకరిని అయితే అరెస్ట్ చేయిస్తారు కంటెంప్ట్ అని. ఆ జడ్జి గారికి నా మీద ఉన్న గౌరవంతో ఆడు స్మైల్ ఇచ్చి ప్లీజ్ ఎవ్రీబడి బీ క్వైట్ అన్నారు, కానీ నన్ను క్వైట్ అనలేదు. The judges have respect for me because I am a proven humanitarian peacemaker, world leader. మీకు అన్యాయం జరిగింది రిపోర్టర్స్కి, ఫైట్ చేయలేదా రిపోర్టర్స్ కొరకు? నేను రిపోర్టర్స్ కొరకు అన్యాయం జరిగినప్పుడు ఫైట్ చేశాను. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఎంతమందిని, ఇక్కడ ఒకరిద్దరు ఉండి ఉంటారు కూడా, యూట్యూబ్ ఛానల్స్ 15 మంది వచ్చారు. ఎందుకు? వాళ్ళు ఇల్లీగల్గా అరెస్ట్ చేసినప్పుడు రిపోర్టర్స్ కొరకు నేను ఫైట్ చేశాను. కేసీఆర్ని కేటీఆర్ని ఖండించాను. దట్స్ కేఏ పాల్. ఎందుకు? ప్రజాస్వామ్యం. మొన్న అంతవరకు ఎందుకు? మొన్న ఏదో ధర్నా జరిగింది ఇక్కడ TV9 350 మంది రిపోర్టర్లు ఫిల్మ్ ఛాంబర్లో, నిన్న కాక మొన్న అనుకుంటా. వాళ్ళు పిలిచారు, నేను వెళ్ళాను, తీవ్రంగా ఖండించాను. రిపోర్టర్ మీద దాడి అంటే ప్రజాస్వామ్యం మీద దాడి. ఒకవేళ ఆయన క్షమాపణ చెప్పకపోతే నేను పిల్లేసి ఏ రిపోర్టుని, ఎందుకంటే నేను 2 సైటేషన్స్ సుప్రీంకోర్టులో ఒక రిపోర్టర్ మీద దాడి జరిగితే 5 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. 7 రోజుల క్రిందట ఒక హర్యానా ఎమ్మెల్యే ఒక రిపోర్టును కొట్టిస్తే ఫిజికల్గా సిబిఐ ఎంక్వైరీ వేసింది సుప్రీంకోర్టు. ఇక్కడ అరెస్ట్లే చేయరు, దాడులనే పట్టించుకోరు. సో నేను రిపోర్టుల కొరకు చేస్తున్నాను ఫైట్, రైతుల కొరకు చేస్తున్నాను, నిరుద్యోగుల కొరకు చేస్తున్నాను, హైడ్రా ఇన్నోసెంట్ ఫ్యామిలీస్ కొరకు చేస్తున్నాను. రేపు మంగళవారం రండి మీరు కోర్టుకి. రేప్ కేసు విక్టంలో నేను ఆర్గ్యూ చేస్తున్నాను మంగళవారం. నా ఆర్గ్యుమెంట్స్ విని ఇఫ్ ద ఆనరబుల్ సీజీ ఆఫ్ తెలంగాణ పాస్ ద ఆర్డర్ ఆన్ ట్యూస్డే, 99% ఆఫ్ రేప్స్ ఇన్ దిస్ కంట్రీ విల్ బి స్టాప్డ్ with my 7-step plan. Thank you very much. God bless you. Thanks for coming. ఆ రూమ్లో